హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కృష్ణవేణి. ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తా ఉన్నాను. అంటే నేను మార్నింగ్ అంటే ఏ డ్రింక్ తాగుతాను, అట్లాగే నేను మార్నింగ్ ఒకవేళ నేను టిఫిన్ స్కిప్ చేస్తే మాత్రం నేనేం తీసుకుంటాను అని జెప్పేసి. ఎందుకంటే ఈరోజు నాకు బయట ఒక ప్రోగ్రామ్ ఉంది. దాన్నింకా ఈరోజు నాది అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ అయితది. దాన్నింకా నేనిప్పుడు చూపిస్తా ఉండేది. ఇది వచ్చేసి అల్లము, పసుపు, పచ్చి పసుపు ఉంటది గదా! అది కాగబెట్టుకున్న వాటర్ నేను రెగ్యులర్‌గా కాకున్నా ఒక 3, 4 డేస్‌కొకసారి తాగుతాను. ఇది ఎందుకు తాగుతాను అనంటే, మనకి పీరియడ్స్ టైమ్‌ల అంటే బ్యాక్ పెయిన్ అట్లాగే స్టమక్ పెయిన్ ఉంటాయి గదా! అట్లాగే కాళ్ళు గుంజుతాయి కొంతమందికి. అంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఈ పచ్చి పసుపు, అల్లము వేసిన వాటర్ తాగినప్పటి నుంచి నాకు అంటే క్యూర్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే మా అమ్మని అడిగినుంటి నేను. అడిగితే పసుపు నీళ్ళు అంటే పసుపు పాలల్లో యేసుకొని తాగమ్మా బ బావుంటది అని జెప్పింది. కాకపోతే నాకు పాలు పడయి. అంటే నేను వామిట్ జేసుకుంటాను. దాన్ని ఇంకా నేను వాటర్‌లో యేసుకొని తాగుతాను. ఇంకోటేందంటే ఒకవేళ మీరు పాలతోని గిట్లా తాగాలి అని అనుకుంటే గూడా ఫస్ట్ పాలు కాగబెట్టేసి తర్వాత ఇది వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. కానీ పచ్చి పాలల్లో వేస్తే మాత్రం విరిగిపోతాయి. అంటే వేసి పాలల్లో వేసి మూత పెట్టేస్తే అదంతా అంటే అబ్జర్వ్ అయిపోతుంది మనకి. నేను మాత్రం వాటర్‌లో చేసుకొని తాగుతా ఉన్నాను. పాలల్లో ఏసుకొని తాగితే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటది. ఇంకోటేందంటే హెల్త్ గూడా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనకి ఐరన్, కాల్షియం అన్నీ దొరుకుతాయి. పసుపులో వచ్చేసి యాంటీబయాటిక్స్ ఉంటాయి గనుక మన స్టమక్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా అవి తక్కువైపోతాయి. చానా మందికి కడుపులో అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! ఇగ అవి తక్కువైతాయి. కాకపోతే నేను రెగ్యులర్‌గా తాగాలి అని అనుకుంటే మాత్రం అంటే పసుపు ఎక్కువ శాతం యూజ్ జేయొద్దు అని అంటారు గదా! అయితే ఒక 3, 4 డేస్‌కొకసారి తాగితే సరిపోతుంది. ఈ కలర్ వచ్చింది జూడండి. ఇది కాకపోతే కొంతమంది ఇందులో తేనె కలుపుకొని తాగుతారు. కానీ నాకు తేనె ఇష్టం ఉండదు. అంటే నేను అట్లనే తాగనీకి ఇష్టపడతాను. ఎందుకంటే మనకి మార్కెట్‌లో దొరుకుతున్న తేనె అంత ప్యూర్‌గా ఉండదు. ఇగ మార్నింగే స్వీట్ అనంటే మాత్రం అంత ఎఫెక్టివ్‌గా ఉండదు గనక, కాకపోతే ఏందంటే ఇది ఎంప్టీ స్టమక్‌లో మాత్రం తీసుకోకండి. ఏమన్నా మీరు వాటర్ తాగిన తర్వాతనన్నా, లేకపోతే లైట్‌గా ఏదన్నా ఫ్రూట్ తిన్న తర్వాతనన్నా తీసుకోండి. ఎందుకంటే నేనిది 7:00కి నేను తీసుకుంటా ఉన్నాను. అంటే రెడీ జేసుకున్నాను. అప్పటి వరకు నేనొక అంటే బనానా తిన్నాను. ఎందుకంటే ఈరోజు నాది అంటే ఆహ్, బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ అయితుంది. ఎందుకంటే మా బాబుది స్కూల్‌ల యాన్యువల్ డే ఉంది. స్పోర్ట్స్ యాన్యువల్ డే ఉంది. ఇగ దానికెళ్ళాలి. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయిండు. 6కంతా ఎళ్ళిపోయిండు వాడు. అంటే గ్రౌండ్‌కెళ్ళిపోయిండ్రు వాళ్ళు. ఇగ నేను వెళ్ళేది మాత్రం పేరెంట్స్‌కి మాత్రం 9:00 అని జెప్పిండ్రు. ఇంగ 9:00 అంటే అంత పొద్దున మనం టిఫిన్ జేసేకి అయ్యేలేదు. ఇంకోటేందంటే నేను ప్రోగ్రామ్ జూసుకొని వచ్చేద్దామనని జెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోయే వరకు మాత్రం మా ఆయనుంటారు. కానీ మధ్యలో నేనొచ్చేద్దామని అనుకున్నాను. ఇగ ఇది వచ్చేసి అంటే నేను ప్రోగ్రామ్ ఇంకా వచ్చిన తర్వాత ఒక్క 2 పనులు మాత్రమే జేసుకున్నాను. కాకపోతే ఏందంటే మాది కొంచెం డోరొచ్చేసి కొంచెము రోడ్డుకుంటుంది. దాన్నింకా అంటే డస్టొస్తది. ఎగురుతా ఉంటది. ఎంత క్లీన్ జేషినా గూడా డస్ట్ కనిపిస్తూనే ఉంటది. అందుకే నేను కూర్చున్నప్పుడల్లా అంటే సోఫా కమ్ బెడ్ ఉంటుంది గదా! దాన్ని ఊకే అంటే దులిపి వేస్తా ఉంటాను. నాకు కొంచెం డస్ట్ అలర్జీ గూడా ఉంది. దాన్నింకా అంటే ఇగ ప్రతి ఒక్కటి మనం నీట్‌గా పెట్టుకోవాలి అనంటే మాత్రం అయ్యేలేదు. ఎందుకంటే అంత నీట్‌గా గూడా పర్ఫెక్ట్‌గా గూడా ఉండాలి అననంటే మాత్రం చానా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఒక్కొక్కసారి అంటే అన్నిటికి అడ్జస్ట్ చేసుకోవాలి. కాకపోతే నేను అడ్జస్ట్ చేసుకుందామని అనుకుంటాను. కానీ ఇప్పుడిప్పుడే ట్రై చేస్తా ఉన్నాను. ముందు ఇంకా అంటే నీట్‌గా ఉండాలి అని అనుకున్నాను. కాకపోతే ఏంటి అనంటే మనం అనుకున్నంత ఈజీగా మన హెల్త్ మనకి అంటే పని జేయదు. దాన్నింకా ఇగ ఇది వచ్చేసి నా మిక్సీ దగ్గర దగ్గర ఒక 15 రోజులయితా ఉంది. నాకు టైమే ఉంటలేదు. పొద్దున పూట వచ్చేసి ఏదన్నా ఒకటి రుబ్బేదుంటది. మళ్ళీ మధ్యల పని జేసుకున్నప్పుడు నేను మర్చిపోతా ఉన్నాను. ఇది మొత్తం కొంచెం అంటే మొన్న ఒక పచ్చడి జేషినుంటి. అది మొత్తం అంటే చిల్లింది. ఇగ దాన్నింక జస్ట్ మీద మీద మాత్రమే తుడిచినాను. ఇగ ఇది ఈరోజు మాత్రం దీనికి మోక్షం వచ్చింది. ఇది క్లీన్ జేసుకోవాలె.
అంటే నేను బయటికెళ్ళేదుందని జెప్పినాను గదా! ఇగ దాన్ని ఇంకా తొందర తొందర చేసేసి ఎళ్దామని అనుకున్నాను. అంటే ఇగ ఇది అంటే ఇంట్లో పనంతా అయిపోయింది. దేవుడికి దీపం పెట్టేసి అదంతా అయిపోయింది. ఇగ మా ఆయన రాంగానే వెళ్దామని అనుకోనేసి ఇగ అంతలోపు ఈ అంటే మిక్సీ తీసి కింద పెట్టినుంటి టేబుల్ పైన. ఇగ అది అంటే ఇగ కిచెన్‌లోకెళ్ళి తీసి టేబుల్ పైన పెట్టినుంటి. ఇగ అది క్లీన్ చేసేసి ఒక పనయిపోతది. కాకపోతే ఏందంటే ఆయిల్ షన్నా అంటే షన్నా జిడ్డుగా అయిపోయింది. అది ఒక వారం రోజులయితుంది గదా! అది ఇంకొకసారి తుడిస్తే మాత్రమే పోతట్టుంది. ఇంకొకటేందంటే, మీరు ఇంట్లో వాడే లిక్విడ్స్ మాత్రం ఎలక్ట్రానిక్స్ దాని మీద వాడకండి. ఎందుకంటే, నాకొక ఎక్స్‌పీరియన్స్ అయింది. మా టీవీ మొత్తం పాడైపోయింది. ఎందుకు జెప్తున్నాను అనంటే, నేను అంటే యూట్యూబ్‌లో జూషినయి అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండయి అని మాత్రం అంటలేను. కొన్ని మాత్రం అంటే మనకి అంటే నాకు పర్సనల్‌గా నాకు ఎఫెక్ట్ అయింది గనుక కొంచెం చూసుకొని చేయండి అని మాత్రం జెప్తా ఉన్నాను. ఎందుకంటే నేనొక లిక్విడ్ జూషినుంటి. ఆ లిక్విడ్‌ని నేను ఇంట్లో రెడీ జేసి నేను ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ మా ఆయన అంటే సిస్టము అట్లాగే టీవీ పైన ఇది జేసి నేను అంతా క్లీన్ జేషిన. డీప్ క్లీనింగ్ జేషినాను. టీవీ స్క్రీన్ పోయింది. అట్లాగే మా ఆయనది సీపీయూ ఉంటుంది గదా! అది పోయింది. ఇగ మళ్ళీ మేము కొత్త సీపీయూ తీసుకోవాల్సొచ్చింది. కాకపోతే టీవీ స్క్రీన్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం తీసుకోవద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడైతే అంత ప్రాబ్లమ్ ఏం లేదు. పిల్లలెక్కువ టీవీ ఏం చూడరు. ఇంగ మా ఆయన న్యూస్ జూస్తారు. ఇగ నేను మాత్రం అసలు టీవీనే ముట్టుకోను. ఎప్పుడన్నా చూడాలి అని అనుకుంటే మాత్రం మొబైల్‌లో మాత్రం జూస్తాను. నాకీ సీరియల్లు అవి ఇవి నాకు అలవాటు లేదు. నాకు ఇంట్లో పనితోనే సరిపోతది. ఇంకోటి నాకు టైం ఉన్నప్పుడు మాత్రం నేను అంటే నాకంత టైం గూడా ఉండదు. మార్నింగ్ 4:30 నుంచి 5:30కి వరకి నేను లేసినా గూడా నాకి 12 వరకి నాకు అంటే ఇంకా పని అయిపోనే అయిపోదు. మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ 4:00కి పిల్లలొస్తారు. ఇగ మళ్ళీ తర్వాత ఇగ ఇంట్లో అంటే ఇంట్లో షనా పనులుంటాయి గదా! నేను టీవీ మానేషింది మాత్రం నేను కరోనా తర్వాత అంటే కరోనాలోనే నేను అంటే కరోనా వచ్చినప్పుడే నేను టీవీని అవాయిడ్ జేషిన. ఇప్పుడు 4 ఇయర్స్ అయితుంది. అసలు నాకు టీవీలో ఏ సీరియల్ వస్తదని గూడా నాకు తెలవదు. అంతా అంటే టీవీని మర్చిపోయినాను. కాకపోతే మీరు ఏదన్నా లిక్విడ్ యూజ్ జేయాలి అని అనుకుంటే మాత్రం కేర్‌ఫుల్‌గా జేయండి. ఎందుకంటే అన్ని లిక్విడ్స్ చూపించిన విధంగా అంటే కొన్ని ఐటెమ్స్ మీద పనిజేస్తాయి. కొన్ని ఐటెమ్స్ మీద పనిజేయవని నా ఒపీనియను. ఇక ఇది మాత్రం నేను అంటే ప్రోగ్రామ్‌కి పోయే ముందు కొంచెం ఫ్రూట్స్ ఏమన్నా తీసుకుందామనని జెప్పేసి, నేను డైలీ సీజనల్ ఫ్రూట్స్ ఏముంటాయో అవి తీసుకుంటాను. అంటే ఒకవేళ నాకు పొద్దున్న టిఫిన్ చేస్తే మాత్రం మధ్య మధ్యల అంటే నేను కూరగాయలేమన్నా అంటే క్యారెటు, బీట్రూటు మళ్ళీ అట్లాగే కీర ఏమన్నా ఉంటాయి గదా! ఇగ అవి కట్ చేసుకొని పెట్టుకుంటాను టేబుల్ పైన. నేను ఒకటేసారి కూర్చొని తినను. కాకపోతే ఇప్పుడు మాత్రం నాకు టైం లేదు. ఇవి ఎన్ని తినగలుగుతానో అన్నీ తినేసి మిగతాయి పక్కన పెట్టేసి ఎళ్దామని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఈరోజు మాత్రం బనానా కొంచెం పెద్దగా ఉంది. అంటే ఇగ ఇది తినేసరికి నా కడుపు నిండిపోతదో ఏమో తెలవదు. కాకపోతే కట్ జేసి అయితే పెట్టేద్దామనని జెప్పేసి పెట్టేస్తాను. బాక్స్‌లేసి పెట్టుకుంటాను. నాకు మధ్యలో తినాలనిపిస్తే మాత్రం చిరుతిండ్లు నేను ఇంట్లో గూడా పిల్లలకు గూడా నేను ఫ్రూట్సు లేదు అనంటే ఏదన్నా ఐటెమ్స్ చేసి పెడతాను గానీ, నేను బయట నుంచి నేనెక్కువ తెప్పియను. ఎందుకంటే బయటి ఫుడ్ ఎక్కువ అలవాటు చేషినా గూడా ప్రాబ్లమ్స్ అయితాయి గనక. ఇంకోటేందంటే ఒక్కొక్కసారి నాది మార్నింగ్ టిఫిన్ స్కిప్ అయిపోతది. ఎందుకంటే పొద్దున 10-11 మధ్యలో వల్ల నా పని అయిపోలేదంటే ఇగ ఆ రోజు మార్నింగ్ టిఫిన్ ఉండదు. ఇగ దానికి ఇవి కూరగాయలు అంటే వంట చేస్తున్నప్పుడు కొన్ని కట్ జేసి పెట్టుకుంటాను. ఇగ అవి మధ్య మధ్యలో ఇగ నాకు తినాలనిపించినప్పుడు ఇగ తింటుంటాము. నా పని నేను జేసుకుంటాను. కంపల్సరీ కూర్చొనే తినాలి అని అన్నట్టు ఏం లేదు. కాకపోతే ఏంది అంటే బీట్రూటు మళ్ళీ అట్లాగే క్యారెట్ నేను జ్యూస్ చేసుకొని తాగను. మా అమ్మకి బీపీ, షుగర్ ఉంది గనుక ఇప్పుడు దగ్గర దగ్గర ఆమెకి బీపీ, షుగర్ స్టార్ట్ అయ్యి ఒక 2 ఇయర్స్ అయితా ఉంది. అయితే డాక్టర్స్ ఏం చెప్పిర్రంటే మనం జ్యూస్ తాగడం కంటే అట్లనే ఫ్రూట్సే గానీ, వెజిటబుల్సే గానీ మనం అట్లనే తీసుకుంటేనే మనకి ఎఫెక్టివ్ ఎక్కువగా ఉంటది. జ్యూస్ చేస్తే మాత్రం అది నీళ్ళ లెక్క అయిపోయి మనకి వేస్ట్ అయిపోతాయి. ఇగ ఇది మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టినాను. ఏంటి ఇది ఖర్జూరము.
ఫ్రిడ్జ్‌లో పెట్టేసరికి గట్టిగా రాయి లెక్క అయిపోయినాయి మొత్తము. డేట్స్ అంటాం గదా! ఇగ అవి. అంటే నాకు ఇవి తీసుకొనొచ్చి ఒక వారం రోజులు అయితా ఉంది. ఇగ అందుకే ఫస్ట్ అయితే ఇగ దాన్ని అంటే ఒక చాకు తీసుకొని అంతా లూజ్ జేసి ఎన్ని కావాలో అన్ని మాత్రం తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇగ ఇవి తినేసి నేను స్కూల్‌కి అంటే గ్రౌండ్‌కెళ్ళాలి మా బాబు వాళ్ళ గ్రౌండ్‌కి. అంటే వాళ్ళది యాన్యువల్ స్పోర్ట్స్ డే ఉంది. దాన్ని ఇంకా ఇంకోటేందంటే నేను ఈరోజు అంటే ఏం టిఫిన్ జెయ్యలేదు. నేనివి మొత్తం ఒకేసారి తినను. అంత అంత లేదు నాకి. అంటే కట్ జేసి నేను పక్కన పెట్టేస్తాను. ఎన్ని కావాలో ఒక 2 క్యారెట్‌లయితే కట్ జేసినాం గదా! ఫస్ట్ క్యారెట్ మాత్రం తింటాను. ఒకవేళ తింటే మాత్రం బనానా తినేసి ఇగ మిగతాయి పక్కన పెట్టేసి ఎళ్తాను. ఎందుకంటే నాకు ఒక్కటేసారి అన్నీ ఒకేసారి పెట్టుకొని తినాలి అనంటే మాత్రం నాకు గాదు. కట్ జేసి మాత్రం పెట్టుకుంటాను. రెగ్యులర్‌గా నాది అంటే నేను టైమ్ టు టైమ్ నేను తినలే తిండి మాత్రం నేను టైమ్ టు టైమ్ తీసుకోలేను. ఎందుకంటే నాకు అదేందో నాకు తెలవదు. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ అన్నా లేట్ అయితది. లేకుంటే లంచ్ అన్నా లేట్ అయితది. లేదంటే డిన్నర్ అన్నా లేట్ అయితది. మా వోళ్ళు మా అమ్మ గాని, మా అత్తగారింట్లో గాని అందరూ తిట్టేదేందంటే నేను కరెక్ట్‌గా ప్రాపర్ ఫుడ్ మాత్రం తీసుకోను అనేసి. ఇంకోటేందంటే నేను తినేది షనా అంటే షనా తక్కువ. నాన్ వెజ్‌లో గూడా నేనెక్కువ తినను. దాన్నింకా మా వోళ్ళకి షనా కంప్లెయింట్‌లు మా అత్త వాళ్ళ ఇంట్ల. మా అత్త వాళ్ళ ఇంట్లో అందరు కోడన్ల కంటే తక్కువ నాన్ వెజ్ తినేది మాత్రం నేనే. ఇంకోటేందంటే ఏమంటారు కల్లు గూడా పడదు నాకి. తెలంగాణ బిడ్డనై ఉండి నేను కల్లు గూడా సరిగ్గా తాగను. అది అంటే నాకు పడదు. అది నాకున్న ఏంటిది బ్యాడ్ హాబిట్ అని మా అత్త వాళ్ళ ఇంట్లో గూడా అంటారు. ఎందుకంటే పల్లెటూరు ఉంది గదా! దాన్నింకా. ఇగ ఇది వచ్చేసి మాత్రం మా బాబు వాళ్ళ అంటే స్కూల్‌ది యాన్యువల్ డే ఉందని జెప్పినాను గదా! దానికి ఉన్నది. అంటే ఆడికొచ్చినుంటి నాకు నేను ఎక్కువ శాతం ఏం షూట్ జేయలేదు. ఎందుకంటే 10థ్ క్లాస్ గనుక మా బాబు షనా లాస్ట్‌కున్నాడు. ఇంకోటేందంటే వాని ఈవెంట్ వచ్చేసి వానిది లేదు అని అనుకుంటాను. ఎందుకంటే 10థ్ గనుక వానికి ప్రాక్టీస్ గిట్లా ఏం పెట్టలేదు స్టూడెంట్స్‌కి 10థ్ స్టూడెంట్స్‌కి. జస్ట్ అంటే కేజీ నుంచి అంటే ప్రీ నర్సరీ ఉంటుంది గదా! ఆడ నుంచి నైన్త్ వరకు మాత్రమే ఉంది. ఇంగ దాన్నింకా నాకెన్ని అంత ఎంత క్లిప్స్ కావాలో అంత మాత్రమే నేను షూట్ చేసుకున్నాను. ఇగ ఇది వాళ్ళది అంటే స్పోర్ట్స్‌ది ఇది ఉంటది గదా! ఆనర్ ఉంటది గదా! ఇగ అది ఇగ అంటే వాళ్ళది హౌసెస్ ఉన్నాయి. దగ్గర దగ్గర అంటే కేజీ నుంచి అంటే ప్రీ నర్సరీ నుంచి ఉంది ఇండ్ల. ఇగ దాన్నింకా షనా అంటే షనా కలర్స్ ఉన్నాయి వాళ్ళ యూనిఫార్మ్‌లో. ఇగ మా బాబుదొచ్చేసి మాత్రం రెడ్డు. ఇగ వాడు లాస్ట్‌కి ఎక్కడున్నాడో తెలవదు. ఇగ ఇది షనా పెద్ద గ్రౌండు. ఇగ ఇంకోటేందంటే ఇది వచ్చేసి 10థ్ వాళ్ళది గనక వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కడ మా మావోడెక్కడ అంటే లాస్ట్‌కి కనిపించిండు నాకి. ఇగ ఇది మాత్రం ఇగ పిల్లలు వాళ్ళ వాళ్ళ హౌస్‌ని అంటే ప్రెజెంట్ జేసేకి వాళ్ళ ఫ్లాగ్ ఉంటది గదా! ఇగ ఆ ఫ్లాగ్స్ తీసుకొచ్చి ఇగ అక్కడ పెడతా ఉన్నారు. టోటల్ అంటే ఇవి మెయిన్ హౌసెస్ అనుకుంటాను. ఇగ దాన్నింకా. ఇది వచ్చేసి మాత్రం అంటే ఇగ ప్రైజెస్ తీసుకొచ్చి పెట్టిర్రు. ఇగ ఎవరికొస్తదో జూడాలి అందే కలిపి. ఇగ ఇదంతా వచ్చేసి ఇగ అంటే ఇది వచ్చేసి మాత్రం స్కూల్ బ్యాండ్. ఇగ ఇండ్ల మాత్రము అంటే మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కనిపిచ్చిర్రు. ఇగ మా బాబు మాత్రం లాస్ట్‌కున్నాడు. వాడిని ఆడికైనా అడిగేసరికి కొంచెం లేట్ అయితుంది మమ్మీ నేనొచ్చేసరికి అని జెప్పిండు. ఇగ అందుకే నేనెక్కువ షూట్ జేయలేదు. ఇగ ఇది మొత్తం ఇగ పిల్లలు మార్చ్ ఫాస్ట్ చేస్తారు గదా! ఇగ అది. పాపం ఇంకోటేందంటే ఫస్ట్ మాత్రం 10 దాకా మాత్రం కొంచెం ఎండగా ఉండే. ఈ పిల్లలందరూ బాగా ఎంజాయ్ జేస్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా వ్లాగు. ఇంకో వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక నా వ్లాగ్ నచ్చుంటే ఒక కామెంట్ జేయండి. అట్లాగే నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ జేసుకోకుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. నా నోటిఫికేషన్స్ మీకొస్తాయి. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. ఇంకొక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్.